హస్తినాపురానికి ఇద్దరు గురువులు, కృపాచార్యుడు ఇంకా ద్రోణాచార్యుడు. కృపాచార్యుడిని సంతాను చిన్నప్పటి నుంచే హస్తినాపురంలో పెంచుతాడు. కృపాచార్యుడు హస్తినాపుర యువరాజులకు బేసిక్ ట్రైనింగ్ నేర్పిస్తాడు. కృపాచార్యుడికి ఒక సిస్టర్ ఉంది, కృపి. తనను ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకుంటాడు. ద్రోణాచార్యుడికి చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు ద్రుపద్, పాంచాల్ యొక్క యువరాజు. ద్రోణాచార్యుడి తండ్రి అయిన ముని భరద్వాజ్ ఆశ్రమంలోనే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి పెరిగారు, కలిసి శిక్షణ నేర్చుకున్నారు. ఒక రోజు ద్రుపద్ ద్రోణాచార్యుడితో, మిత్రమా, నా పేరు పైన ఎంతైతే ల్యాండ్ ఉందో, ఎంతైతే డబ్బు ఉందో, దానిపైన నాకెంతైతే హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ద్రుపద్ వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతాడు. ద్రోణాచార్యుడు మాత్రం పరశురాముడి దగ్గర శిక్షణ నేర్చుకుంటాడు. ద్రోణాచార్యుడికి పరశురాముడు కొన్ని వందల భయంకరమైన వెపన్స్ గురించి చెప్తాడు. శిక్షణ అయిపోయిన దాని తర్వాత ద్రోణాచార్యుడు కృపిని పెళ్లి చేసుకుంటాడు. కృపికి ద్రోణాచార్యుడికి పుట్టిన కొడుకే అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి ఎంత నాలెడ్జ్ ఉన్నా తను బేసిక్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లే అంత డబ్బు కూడా తన దగ్గర ఉండేది కాదు. చిన్నప్పుడు అశ్వత్థామ పాలు కోసం ఏడ్చేవాడు. చుట్టుపక్కల పిల్లలు అశ్వత్థామని ఏడిపించేవారు. ఒక రోజు ఇదంతా తీసుకోలేక ద్రోణాచార్యుడు తన మిత్రుడైన ద్రుపద్ రాజ్యానికి వెళ్తాడు. పాంచాల్కి వెళ్ళిన దాని తర్వాత ద్రుపద్ ద్రోణాచార్యుడితో ఒకటే మాట అంటాడు, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చిన మాట పట్టుకొని నువ్వు నా రాజ్యానికి రావడం ఏంటి? ఒక బిచ్చగాడు ఒక రాజు ఎప్పటికీ స్నేహితులు కాలేరు అంటాడు. అది విన్న ద్రోణాచార్యుడు చాలా బాధతో నుంచి రిటర్న్ హస్తినాపురానికి వచ్చేస్తాడు. ఒక రోజు పాండవులు కౌరవులు కలిసి ఒక చెక్క బాల్ తోని ఆడుకుంటూ ఉంటారు. బాల్ సడన్ గా వాళ్ళ చేతుల్లోంచి మిస్ అయిపోయి దగ్గరలో ఉన్న నీళ్లు లేని బావిలో పడుతుంది. దాన్ని బయటికి ఎలా తీయాలని ఆలోచిస్తున్నప్పుడు ద్రోణాచార్యుడు వాళ్ళ దగ్గరకు వచ్చి, నాకు తెలిసి మీరు హస్తినాపురం యువరాజులు కదా, మీరు అందులో నుంచి బాల్ నే తీయలేకపోయినప్పుడు మీరు రాజ్యాన్ని ఎలా కాపాడతారు? నేను దాన్ని మీకు తీసిస్తాను, మీరు నా లైఫ్ లాంగ్ నాకు ఫుడ్ పెట్టాలి అంటే ధర్మరాజు తల ఊపుకుంటూ, మీరు ఒకవేళ దాని కనుక బయటకి తీస్తే నా మాట హస్తినాపురం మీరు చనిపోయేంత వరకు మీకు షెల్టర్ ఇంకా ఫుడ్ ఇస్తుంది అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు పక్కనే ఉన్న ఒక గడ్డి పరకను తీసి ఏం చేసి దానికి కొడితే అది ఒక బాణం లాగెళ్ళి దానికి గుచ్చుకుంటుంది అండ్ ఆ గడ్డి పరక అక్కడే ఉండిపోతుంది. సో దాన్ని పట్టుకొని ఆ బాల్ ని ద్రోణాచార్యుడు బయటికి తీస్తాడు. చూసిన పాండవులు కౌరవులు ఫుల్ ఎక్సైట్మెంట్ తో దీనిని తీసుకెళ్లి భీష్ముడికి చూపించాలి అని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తారు. తన గురించి వింటున్నప్పుడే భీష్ముడికి అర్థమైపోతుంది ఇది డెఫినెట్ గా ద్రోణాచార్యుడే అని. మీరు ద్రోణాచార్యుడు కదా, మీరు నా రాజ్యానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం, ఇప్పటి నుంచి మీరే మా యువరాజులకు శిక్షణని ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారు. కానీ ద్రోణాచార్యుడు ఒప్పుకుంటాడు కూడా. బయటకు వచ్చిన దాని తర్వాత పాండవులు కౌరవులు ద్రోణాచార్యుడిని ఇలా చూస్తున్నప్పుడు ద్రోణాచార్యుడు ఒక మాట అంటాడు, ఇప్పటి నుంచి నేను మీ గురువు, నేను ఇవి మీకు ప్రతి ఒక్క శిక్షణని ఇస్తాను, కానీ బదులుగా నాకు మీరు ఒక పనిని చేసి పెట్టాలి అంటే. చిన్నపిల్లలైన పాండవులు కౌరవులు కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అందులో నుంచి అర్జునుడు బయటకు వచ్చి, గురూజీ మీరు నన్ను నమ్మండి, నేను నా 100% ఇస్తాను, మీకు కావాల్సింది అనుకుంది నాకు చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడే అర్జునుడు ద్రోణాచార్యుడి ఫేవరెట్ స్టూడెంట్ అయిపోతాడు.